నమస్తే. మన తొలి వెలుగుకి చాలామంది నిరుద్యోగులు వచ్చారు. వీళ్ళంతా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ముఖ్యంగా ఇందులో సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఏమడుగుతున్నారంటే, ఈ మధ్యకాలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విఆర్ఓ అండ్ విఆర్ఏ వ్యవస్థని గత కేసీఆర్ మొత్తం రద్దు చేసిండు. రద్దు చేసిన క్రమంలో గ్రామంలో రెవెన్యూ ఆఫీసర్లు లేకుండా పోయారు. ఈ లేకుండా పోవడం కారణంగా గ్రామాల్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న రైతులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్య వచ్చి సర్వే చేసుకోవాలన్నా, ఇంకేదైనా కారణం చేత వాళ్ళు కలెక్టర్ దాకా పోవాల్సిన పరిస్థితిని కల్పించిండు. దాన్ని మేము మారుస్తామని అన్నారు. ఇందులో భాగంగా దాదాపు ఒక 12,000 గ్రామాలు ఉంటే 12,000 గ్రామాలకి ఒక్కొక్క రెవెన్యూ ఆఫీసర్ని రిక్రూట్ చేయాలి అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. రిక్రూట్ మీన్స్ కొత్త నోటిఫికేషన్ అవసరం లేదు. ఇందులో ఊరుకో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి ఛాన్స్, ఆల్రెడీ ఆమోదం కూడా అయిపోయింది. పాత విఆర్ఓలకు కొత్త జాబ్ చార్ట్, 18 రకాలకు పైగా డ్యూటీలు, 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు, సగం మంది విఆర్ఓలకే ఛాన్స్, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఎవరైతే విఆర్ఓలు గతంలో ఆ వ్యవస్థను రద్దు చేయగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ సగం మందికి ఈ రెవెన్యూ ఆఫీసర్లుగా అవకాశం కల్పిస్తామని అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, వీళ్ళంతా ఈ డిమాండ్ కోసమే అడుగుతున్నారు. పాత విఆర్ఓల నుంచి 1000 మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయించారట. సో ఈ సర్వేయర్లు ఎవరు అంటే, బేసిక్గా వీళ్ళు ఒక డిప్లొమా టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇది సర్వే చేయాలి అంటే దాని గురించిన అవగాహన ఉండాలి. సివిల్కి సంబంధించిన వివరాలు కొంత దాని మీద అవగాహన ఉంటేనే తప్ప అది చేయడానికి అవకాశం ఉండదు. సో ఇది ఎవరికి ఇస్తారంటే, మనం 2017 నోటిఫికేషన్ చూడవచ్చు. మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో 2017లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ ఉందా టెక్నికల్ అని. సో ఇది 273 పోస్టులు 2017లో రిలీజ్ నోటిఫికేషన్ వేశారు. ఏది ఇదా? ఓకే. ద క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో విఆర్ఓలు సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉండరు, అంటే వాళ్ళ క్వాలిఫికేషనే ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట్లా అర్హులు అవుతారు? ఈ 1000 మంది సర్వేయర్లని గ్రామాల్లోకి వాళ్ళని తీసుకుంటే, ఇప్పుడు ఆ విఆర్ఓలకు ఉద్యోగాలకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళని ఇంకో డిపార్ట్మెంట్లో అపాయింట్ చేయొచ్చు, సమస్య ఎక్కడ ఏం లేదు. కాకపోతే అదే విఆర్ఓలని మొత్తం వాళ్ళని రెవెన్యూ ఆఫీసర్లుగా పెట్టవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సర్వేయర్లుగా వాళ్ళని నియమించడం వల్ల, ఆ సగం మందిని నియమించడం వల్ల, 1000 మందిని నియమించడం వల్ల మా పొట్ట కొట్టినట్టు అవుతుంది కదా. మరి మేమేమి ఎగ్జామ్స్ రాయాలి, మేము అప్లై చేద్దాం అనుకుంటున్నాం, నోటిఫికేషన్ వస్తే మేము ఆ ఎగ్జామ్కి ప్రిపరేషన్లో ఉన్నామని వీళ్ళు అంటున్నారు. సో ఇది డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా క్లియర్గా 2017 నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ వేసింది. బీటెక్ ఆర్ బీఈ సివిల్, ఎంటెక్ ఆర్ ఎంఈ సివిల్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ యాజ్ పర్ జివో ఎంఎస్ నెంబర్ 282. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ సివిల్. ఓకే. సో దీంట్లో డిప్లొమా అయినా చేసి ఉండాలని అంటున్నారు. సో అంటే చాలా క్లియర్గా ఏంటంటే, దానికి సంబంధించిన కోర్స్ చదివి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇందులో దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళంతా స్టూడియోకి వచ్చారు. పాపం మా ఉద్యోగాలు మావి కాకుండా పోతున్నాయి, ఆ విఆర్ఓల దాంట్లో ఉన్న సగం మందిని తెచ్చి సర్వేయర్లుగా పెడతామంటున్నారు. సో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే 232 మంది సర్వేయర్లు పనిచేస్తున్నారట. ఇంకా రాష్ట్రంలో 755 సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సర్వేయర్ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, సివిల్ అర్హత కలిగి గత 10 ఏళ్ల నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులం చాలామంది ఉన్నాం. కావున ఈ ఖాళీలన్నింటినీ టీజీపీఎస్సీ ద్వారా సివిల్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలని తమని అభ్యర్థిస్తున్నాం. విఆర్ఓల ద్వారా సర్వేయర్లను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది, ఎందుకంటే అర్హులైన వాళ్ళని నియమించాలి. సరే, వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో వాళ్ళని నిష్ణాతులను చేయొచ్చేమో, కానీ అది కాదు కదా. మరి వీళ్ళు ఎటు పోవాలా? వీళ్ళు అడుగుతున్న డిమాండ్ చాలా జెన్యూన్ డిమాండ్. ఆ విఆర్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకొక దగ్గర అకామిడేట్ చేయండి, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకొక దగ్గర వీళ్ళని దీంట్లో రిక్రూట్ చేయండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అన్న వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అనేది న్యాయమైంది. ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. వాళ్ళ ప్లకార్డ్స్ ఒకసారి చూడొచ్చు. తెలంగాణలో గతంలో భర్తీ చేసిన విధంగా ప్రస్తుత రెవెన్యూ శాఖలోని సర్వేయర్లను అర్హత గల సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే భర్తీ చేయాలి.
సో వాళ్ళు ఈ ప్లకార్డ్స్ తీసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి మనతో మాట్లాడదాం. ఎవరు మాట్లాడతారు? యా, మీరంతా ఆల్ సివిల్ ఇంజనీర్సేనా? ఓకే ఓకే. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇదే పోస్టులు ఖాళీగా ఉన్నాయా? వై మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా? సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సైడ్ తక్కువ ఉంటాయి అవకాశాలు, ఎందుకంటే దానికి ప్రోగ్రామ్స్ సిఎస్సి వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. అదే మీరు అంటే సివిల్ లో వేరే ప్రైవేట్ జాబ్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటుంది, కానీ అక్కడ కొంచెం మాకు రెస్పెక్ట్ అనేది ఉండదు సార్. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మేము గతంలో 2017 నాడు డిప్యూటీ సర్వేర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి గత 8 ఏళ్ళుగా నోటిఫికేషన్ అనేది లేనే లేదు. అప్పటి నుంచి గత ప్రభుత్వంలో 457 పోస్టులను నోటిఫై చేసిండు. ఓకే, అప్పుడు వేయలేడు నోటిఫికేషన్. ఆ పోస్టులన్నా పడతాయని మేము ప్రిపేర్ అవ్వుకుంటూ ఉన్నాం. సరే బాగానే ఉంది. ధరణి తీసేసి భూభారతి చేసిర్రు, ఒక 1000 పోస్టులను జనరేట్ చేసిర్రు, బాగానే ఉంది. ఆ 1000 పోస్టులను అర్హత గల సివిల్ ఇంజనీర్లకు ఇవ్వకుండా గత విఆర్ఓలకు ఇస్తామనడం కరెక్ట్ పద్ధతి కాదు. అది అర్హులైన మా సివిల్ ఇంజనీర్లతో భర్తీ చేయడం వల్ల నిరుద్యోగతను తగ్గించినట్లయితుంది, ఒక నిరుద్యోగుల 1000 కుటుంబాలను బాగు చేసినట్లయితుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ అన్న గారు ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మమ్మల్ని భర్తీ చేయడం వల్ల మాకు న్యాయం చేసినట్లు అవుతుంది. మీరు ఈ పోస్టుల కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా ముందు నుంచి? లేదు, ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అరే మనం ఉన్నాం కదా వెయిట్ చేస్తున్నాము, కానీ స్టేట్మెంట్ వెయిట్ చేస్తున్నాము కానీ స్టేట్మెంట్ రాగానే మాకు పంటే నిద్ర పడతలేదు, గుండె తలుక్కుమంటుంది. మా పోస్టులని వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు డాక్టర్ని తీసుకుపోయి ఇంజనీర్ చేస్తా అంటే కరెక్టేనా? కాదు కదా. ఇప్పుడు డాక్టర్ పని డాక్టరే చేయాలి, ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి, విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి. విఆర్ఓ ప్రమోషన్ ఎట్లుంటుంది అంటే మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటుంది, డిప్యూటీ తహసీల్దార్ ఉంటుంది, ఎంఆర్ వరకు వెళ్తారు. సర్వేర్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది? డిప్యూటీ సర్వేరు, ఏడి, డిస్ట్రిక్ట్ సర్వేరు, ఇదొక డిపార్ట్మెంట్, ఇదొక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఈ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? విఆర్ఓలని కనుక సర్వేర్లుగా పెడితే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందేమో కొత్తగా. సబ్జెక్ట్ అవగాహన ఉండదు. మేము సబ్జెక్టు ప్రతి బీటెక్లో 4 సంవత్సరాలు, డిప్లొమాలో 3 సంవత్సరాలు, ఐటీఐలో 2 సంవత్సరాలు, సివిల్ సర్వేయింగ్, ఎక్విప్మెంట్స్, ప్రాక్టికల్ గా, థియరటికల్ గా టోటల్ సబ్జెక్ట్ మాతోనే ఉంటుంది. వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జనరల్ రిక్రూట్మెంట్. వాళ్ళు డిగ్రీ ఇంటర్ బేస్ మీద ఎగ్జామ్ రాసేస్తారు. డిప్యూటీ సర్వేర్ ఎగ్జామ్ ఏంటంటే టీజీపీఎస్ నుంచే అర్హత కలిగిన సివిల్ ఇంజనీర్తో భర్తీ చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళని తీసుకొచ్చి దీనిలో ఇవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతుందన్న. ఇది ఇప్పుడు కానీ రిక్రూట్మెంట్ జరగకపోతే ఇక సివిల్ ఇంజనీరింగ్కి ఈ రెవెన్యూలో ఉన్న ఒకే ఒక అవకాశమైన ఈ సర్వేల పోస్టులు ఉంటాయని కూడా ఖతమైపోతాయి. ఇప్పుడు మొత్తం స్టేట్ లో 232 మందే ఉన్నారా? అంటే కొందరు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ కొందరికి వేరే ఉద్యోగాలు వచ్చి విడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కన్సర్న్ మినిస్టరే మన అసెంబ్లీలో చెప్పిండ్రన్న 232 పోస్టులు ఉన్నాయి, రిమైనింగ్ 1000 భర్తీ చేస్తాము. వాళ్ళు మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ విఆర్ఓలతో భర్తీ చేస్తామని చెప్పారు. అది మాకు చాలా అన్యాయం అవుతుంది. మేము 4 సంవత్సరాలు బీటెక్ చేసి, డిప్లొమాలు చేసి, ప్రత్యేకమైన మాకు సివిల్ సబ్జెక్ట్, సర్వేయింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో టాపిక్ ఉంటుంది. కాబట్టి ఆ పోస్టులని మాతోనే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ అనేది రద్దు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏది సరిగా కొలతలు లేవు, లేకుంటే భూ పంచాయతీలు ఉన్నాయి, లేకుంటే ఇంకేమేమో ఉన్నాయి. కోర్టులలో దాదాపుగా ల్యాండ్ సంబంధించిన కేసులే ఎక్కువ ఉన్నాయి. అవును. సో ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు విఆర్ఓ వాళ్ళతో ఫిల్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి డబుల్ అవుతుంది. ఇప్పుడు ధరణి తీసేసి భూమాత అనేదాన్ని తీసుకొస్తారు, దాంట్లో మళ్ళీ వీళ్ళనే ఫిల్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది పెద్దగా. ఇప్పుడు ఏదో ఒక రోజు ఈ భూమాత అనే ఈ పోర్టల్ని కూడా రద్దు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ మండల్కి సర్వేర్ ఉండాలా? ఎట్లా? ఎవ్రీ మండల్కి సర్వే. ఇంతకు ముందు ఎట్లుండే అంటే ఎవ్రీ మండల్కి ఒక సర్వేర్ ఉండే. ఇప్పుడు మంత్రి గారు ఏమంటున్నారంటే మండల విస్తీర్ణాన్ని బట్టి ఒక మండలికి 2 సర్వేర్లా, ఒక సర్వేరా డిసైడ్ చేసి మండలానికి 2 సర్వేల చొప్పున దాన్ని ఎక్స్టెండ్ చేసి ఒక 1000 సర్వేలను భర్తీ చేస్తామని మన మినిస్టర్ గారు అంటున్నారు. కానీ ఆ సర్వేలను పాత విఆర్ఓలతో భర్తీ చేస్తామనేది కరెక్ట్ కాదని, మేము నష్టపోతామని, అది మాతోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నాం. సో మీకు ఇంకా మీరు ఇప్పుడు ఈ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి తనకి ఇవ్వండి. ఏఈ, ఏడబ్ల్యూ, టీపీబీఓ, టౌన్ ప్లానింగ్, మేనేజర్, పాలిటెక్నిక్ లెక్చర్, ఇవి ఉంటాయి.
ఇంకోటి ఏంటంటే అన్న ఈ టెక్నికల్ దానివల్ల ఉండే పోస్టులే తక్కువ, అవును 100-200 ఉంటాయి. అవును ఈ పోస్టులను కూడా వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మేము ఏమైపోవాలి? అవును ఇప్పుడు జనరల్ అభ్యర్థులతో పోటీ పడాలంటే మేము టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళం, అవును మాకు కష్టమవుతుంది కదా. ఇప్పుడు మా పోస్టులను మాతో నింపమంటున్నాము, మాకు వాళ్ళే ఇవ్వద్దని చెప్తున్నాము, మా పోస్టులను మాతో నింపమని అడుగుతున్నాం. అయితే రాష్ట్రంలో మొన్న ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ అయింది. అయితే దానికి సీఎం సార్ వచ్చిండు సభకు వచ్చి, సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు కనుమరుగైపోతారు, సో వాళ్ళని పట్టించుకోవాలి, పక్క వాళ్ళని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా అన్నట్టు సార్ మాట్లాడిండు ఆ రోజు రిక్రూట్మెంట్ జరిగిన రోజు. ఈ రోజు అదే సివిల్ ఇంజనీర్ను ఇక్కడ వచ్చినాం, అడుగుతున్నాం. 1000 పోస్టులు అంటే అంటే తెలంగాణలో ఉన్న సివిల్ ఇంజనీర్ చాలా మంది జీవితాలు మారిపోతాయి. అట్లే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా సివిల్ తీసుకోవాలంటే ఈ పోస్టులు ఉండాలి. మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ చేసేది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ గురించే వస్తారు ఈ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్కి. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేటివి లేకుండా వేస్తే రేపటి రోజున సివిల్ ఎవరు తీసుకోరు, నాణ్యమైన కన్స్ట్రక్షన్ ఉండదు, ఏ అపార్ట్మెంట్లు కట్టలేరు, ఎట్లా పడితే అట్లా కూలిపోతాయి, భూ సమస్యలు అనేవి ఇంకెక్కువనే అయితే కానీ తక్కువ కావు. సో మమ్మల్ని తీసుకుంటేనే గవర్నమెంట్ కూడా మంచి జరుగుతుంది. ఓకే, ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు మీరంతా? నేను జనగాం డిస్ట్రిక్ట్. జనగాం, ఓకే. మీరంతా కామారెడ్డి. ఇంకా ఆదిలాబాద్ వాళ్ళు కూడా ఉన్నారా? మహబాద్, ఓకే ఓకే. మీరంతా ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు? ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, ఓకే. గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. మేము సూర్యాపేట నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఇష్యూ చాలా సీరియస్గా పరిగణించాలా, లేకపోతే మీరు అంటే మిగతా వాళ్ళేమో ఇప్పుడు గ్రూప్ 2 రాసేవాళ్ళు లేకపోతే మిగతా రాసేవాళ్ళేమో వాళ్ళు ఇంక అదే పనిగా ఉంటారు. సో మీకు ఇంకా అవకాశాలు వాళ్ళకంటే ఎక్కువనే తక్కువనే? మాకు చాలా తక్కువ ఉన్నాయి అవకాశాలు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో టెక్నికల్గా ప్రిపేర్ అవుతున్నాము. మాకు జనరల్ చూసుకుంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము తక్కువ చదువుతాము, కాబట్టి మాకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ పోస్టులు మాకే రిక్రూట్మెంట్ చేయాలి. ఓకే, మీరు ఆగండి, మీరు చెప్పండి. సార్ ఇప్పుడు విఆర్ఓలతోటి రిక్రూట్మెంట్ చేస్తా అంటారు, దాంట్లో ఓకే దానికి సపోర్ట్ చేస్తాం. కానీ ఏదైతే ల్యాండ్ ఇష్యూ ఉందో అందులో చిన్న ఎర్రర్ జరిగినా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది చిన్న చిన్న భూమి ఏరియాల కాడ కొట్టుకొని చంపుకొని చచ్చిపోయే రకాలుగా అయిపోతున్నారు. కానీ ఆ చిన్న ఎర్రర్ కూడా జరగకుండా మినిమైజ్ చేయడానికి ఒక పోస్ట్ డిప్యూటీ సర్వేయర్ అనేది అంతగానం అక్యూరసీ ఇస్తాం మేము. సో అటువంటి అక్యూరసీ అంటే ప్రాణాలతో చెలగాటమే కదా. సో అప్పుడు ఏం చేయాలి, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకు, ఎవరైతే అక్యూరసీ బాగా మెయింటైన్ చేయగలుగుతారో, ప్రాపర్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ఇస్తే బెటర్ వర్షన్గా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎవరి దృష్టికి తీసుకెళ్ళినారు? ఎవరన్నా మంత్రిని కానీ ఎవరైనా కలిసినారా? మంత్రి గారిని కలిసినాం సార్. ఎవరిని? పొంగులేటి గారిని. ఏమన్నారు ఆయన? ఏమన్నాడంటే మేము విఆర్ఓ వాళ్ళతోటే దీన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళతోటే తీసుకుంటామని చెప్పినారు. ఆయనను కలిసిన తర్వాతనే మేము బయటకు రావడం అనేది జరిగింది సార్. డైరెక్ట్ అయినా చెప్పేస్తున్నారా? డైరెక్ట్ అయినా చెప్పేసినాడు. మీ బాధ చెప్పుకోలేదా మీరు? చెప్పుకున్నాం సార్. ఏమన్నారు? చెప్పుకున్నాం కానీ ఆయన ఏమన్నారంటే ఇక ఆల్రెడీ వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు విఆర్ఓ వాళ్ళు, సో వాళ్ళ నుండే మేము తీసేసుకొని మేము వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వర్క్ చేసుకుంటామని అంటున్నారు వాళ్ళు. కానీ అలా చేస్తే మేము ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద ఒక కోర్సు మీద మేము నాలెడ్జ్ పెంచుకున్న ఇంతమంది ఉన్న తర్వాత వాళ్ళతో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 4-5 సంవత్సరాల నుంచి ఓన్లీ దీనికే ప్రిపేర్ అవుతున్నాం మేము. ఇప్పుడు మేము వాళ్ళతో ఫిల్ చేస్తే మేము ఏమైపోవాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము అందరం? అదే సార్. ఎంత ఉంటుంది బేసిక్? ఎంత దీనికి? బేసిక్ 35,000, 35,000 ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీవన్? చెప్పండి బ్రదర్. అది యాక్చువల్లీ 2022లోనే నోటిఫికేషన్ రావాలి. ఏఈఏడబ్ల్యూ టీబీబీ వచ్చినప్పుడే డిప్యూటీ సర్వేయర్ కూడా వస్తుందని, అంటే ఖాళీలు ఉన్నాయని చెప్పారు. దాన్ని బట్టి నోటిఫికేషన్ వస్తుందని అప్పుడు వాటికి ట్రై చేసినాం, అవి రాలేకపోయినాయి. మళ్ళీ వాటికి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు దాని మీద హోప్ ఉంది మాకు, దానికి ప్రిపేర్ అవుతున్నాం. కానీ ఇప్పుడు సడన్గా ఈ నోటిఫికేషన్ మొత్తానికి రద్దు చేసి విఆర్ఓలను తీసుకొచ్చుకుంటామంటే మేము అంటే ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం వేస్ట్. మేము చాలామంది ఎంటెక్ చేసేటోళ్ళు అది ఆపుకొని దీనికి ప్రిపేర్ అవుతారు, వాళ్ళ కెరీర్ కూడా వేస్ట్ అన్నట్టేగా. సో ఇది వీళ్ళు చెప్తున్నమాట. ఖచ్చితంగా గవర్నమెంట్ మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విఆర్ఓల ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళని ఇంకొక దగ్గర మీరు మీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్స్ ఉపయోగించుకోవచ్చు. విఆర్ఓలుగానే ఆయా గ్రామాల్లో మీరు అవకాశం కల్పించవచ్చు. కానీ వీళ్ళు ఈ ఉద్యోగం కోల్పోతే, ఈ ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉండదు. సో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. గతంలోనే 2022లోనే వచ్చిన నోటిఫికేషన్లతో పాటే ఈ డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ రావాలి, అప్పుడు రాలేదు. అప్పటి నుంచి వీళ్ళు చదువుకుంటున్నారు. సో దయచేసి గవర్నమెంట్ ఆలోచించాలి. రెవెన్యూ మినిస్టర్ ఉత్తగానే మీరు వీళ్ళు చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినామంటే కుదరదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలకు ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నికల్ సబ్జెక్ట్ లేని వాళ్ళని మీరు ఎప్పుడైతే రిక్రూట్ చేస్తారో సమస్య వస్తుంది.
ఏ అర్హతలు కలిగిన వాళ్ళని అక్కడ నియమిస్తే వాళ్ళే దాన్ని ఆ ఉద్యోగానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తూ జవాబుదారీగా ఉండగలుగుతారు. సో వేరే వాళ్ళని నియమించడం వల్ల ఉపయోగం లేదు. సో కాబట్టి తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వీళ్ళకి ఉద్యోగ భద్రత, ఉద్యోగ కల్పన చేయాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు చేయబోతున్న పోరాటానికి మనం మద్దతుగా నిలబడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.